హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకు డ్రైవర్ వేకెన్సీ రావడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు 4th పాయింట్ ఇచ్చారు. 102/2026 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ డ్రైవర్ నోటిఫికేషన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ గమనించినట్టు క్లిక్ చేసి ఫుల్ నోటిఫికేషన్ గమనించవచ్చు. ఇక్కడ మనం మొత్తంగా వచ్చేసి టోటల్గా 9 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. ఓసీ కేటగిరీ కింద ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఇచ్చారు. అదే 10th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ. అదేవిధంగా లాంగ్వేజ్ ఇచ్చారు. తెలుగు, ఉర్దూ, హిందీ, అదేవిధంగా ఇంగ్లీషు అనేది కంపల్సరీగా చదవడం రాయడం అనేది రావాలి అని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎల్ఎంబి లైసెన్స్ ఇచ్చారు. లైట్ మోటార్ వెహికల్స్ లైసెన్స్ ఇచ్చారు. వెహికల్ యాక్ట్ ఇచ్చారు. 1998 ప్రకారంగా ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబిలిటీ. అదేవిధంగా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మనకు 1/7/2026 నుండి కంపల్ట్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కానీ మనం గమనించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అదేవిధంగా బీసీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానీ ఏజ్ రిలాక్సేషన్ గమనించవచ్చు మనం ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు స్కిల్ టెస్ట్ డ్రైవింగ్ విల్ బి కన్సిడర్ ఇచ్చారు. స్కిల్ టెస్ట్ ద్వారా ఈ నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు. ఈ స్కిల్ టెస్ట్ను మనకు మినిమం మార్క్ అనేది తీసుకురావాలని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 45%, అదేవిధంగా బీసీ వాళ్ళకు 40%, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు అయితే 35% స్కిల్ టెస్ట్ ద్వారా అయితే మనకు తీసుకురావాలని మెన్షన్ చేశారు. ఈ స్కిల్ టెస్ట్ మనకు తీసుకొని వచ్చిన వాళ్ళకు 1:3 రేషియోలో అనేది మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఈ 3 సెలెక్ట్ చేసిన దానికి ఇంటర్వ్యూ, అదేవిధంగా వాయిస్ ఇచ్చారు. ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిక్ కింద ఎవరైతే ఫస్ట్ నుండి పని చేస్తున్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిఏ పాయింట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు 500 అనేది ఎగ్జామ్ ఫీజు మెన్షన్ చేశారు. ద పేడ్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం డిమాండ్ డ్రాప్ ద్వారా అనేది 500 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ డ్రాప్ వచ్చేసి మనకు ద రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మనము డిమాండ్ డ్రాప్ అనేది బ్యాంక్లో పోయి తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్టు వెల్ బేస్డ్ ఆన్ ద కన్సిడర్డ్ మార్కు అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ స్కిల్ టెస్ట్ వయా వాయిస్ ఇచ్చారు. స్కిల్ టెస్ట్ మార్కు వచ్చిన మార్కులు, అదేవిధంగా ఓవరాల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ యాజ్ పర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ 2026 ద రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్కి అయితే మనము ఈ అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు 28th February బిలో అనేది బిఫోర్ అనేది పంపించాల్సి ఉంటుంది. 5th PM వరకు. టు సపరేట్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఫర్ కమ్యూనికేషన్, అదేవిధంగా టు ఎన్వలప్ అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుంది మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ మనం గమనించవచ్చు ఫ్రెండ్. ఆన్ ఏ A4 సైజ్ కాపీ పేపర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ ఇన్ ద సబ్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా HTTP మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకు tshc.gov. నుండి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనము మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ రిక్రూట్మెంట్కి ఇక్కడ ఆఫ్లైన్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మనము జిరాక్స్ సెట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుల్ నేము, అదేవిధంగా ప్రజెంట్ నేము, అదేవిధంగా ప్రతిదీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ప్రతిదీ మనం మెన్షన్ చేసినారు. అది ప్రతిదీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్, మేల్, ఫీమేల్, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, టెక్నికల్, అదేవిధంగా ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారు. అన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ అథారిటీ ఇచ్చారు. మ్యారీడ్, అన్మ్యారీడా ప్రతిదీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఇచ్చారు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేటు, ప్లేస్ అనేది మనం ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తామో అక్కడ ప్రతిదీ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్స్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.